ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటికీ నాకంతా కలగానే ఉంది యాదగిరి. అను, ఆర్య సజీవంగా నా కళ్ళ ముందే కనపడుతుంటే నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. ఆనందంలో నోట మాట కూడా రాలేదు. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోయాననుకో. థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ సో మచ్. నేను చేసింది ఏముంది సార్? నా అదృష్టం బాగుండి వాళ్ళు నాకు కనిపించారు. వాళ్ళను మీకు చూపించాలని నేనొస్తే ఆ దేవుడే సార్ని మేడంని మీ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టాడు. వాళ్ళ పెళ్లి రోజున మీ చేతులతో కానుకగా వాళ్లకు బట్టలు పెట్టేలా చేశాడు. ఇన్నేళ్ల మీ స్వామి భక్తికి ఆ దేవుడిచ్చిన వరం సరిది. ఈరోజు నిజంగానే నాకు పండగ రోజు యాదగిరి. నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుందనుకో. అసలు ఆర్యను చూడగానే ఆర్య అంటూ గట్టిగా దగ్గరకు తీసుకోవాలనిపించింది. నన్ను వదిలేసి ఎలా వెళ్ళగలిగావని ఆర్యతో గొడవ పడాలనిపించింది. జెండే అంటూ నన్ను పిలుస్తుంటే చెవులారా వినాలనిపించింది. కానీ అవును సార్, వాళ్ళను చూసి మీరేమీ మాట్లాడకుండా అలా నిలబడిపోయారు. ఆ క్షణంలో నాకేం మాట్లాడాలో తెలియలేదు యాదగిరి. పర్వాలేదులేండి సార్, ఇప్పుడు వెళ్ళి మాట్లాడదానండి. వాళ్ళకి గత జన్మను గుర్తు చేసి వాళ్ళు మళ్ళీ పుట్టారని చెప్పి మన ఆర్య సార్ని, అను మేడంని మనతో పాటు రమ్మని, మనతో కలిసి ఉండమని అడుగుదాం సార్. మీరు రండి సార్, రండి. యాదగిరి వద్దు యాదగిరి. ఎందుకు వద్దంటున్నారు సార్? గత జన్మలో అను, ఆర్యలుగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ సీతారాముల్లా వనవాసం చేశారు. ఒకరికొకరు దూరమై అజ్ఞాతవాసం కూడా చేశారు. పరిస్థితులు వాళ్ళని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కుటుంబ బాధ్యతలు, వర్తన కుటుంబ గౌరవం, కంపెనీ అభివృద్ధి, వీటి కోసమే వాళ్ళ సంతోషాలన్నీ పణంగా పెట్టారు. చనిపోయే చివరి క్షణం వరకు కూడా కుటుంబ ఐకమత్యం కోసం ప్రయత్నించి సాధించి చనిపోయారు. ఆ దేవుడి దయ వల్ల అసంపూర్ణంగా అంతమైన వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడానికి మళ్ళీ ఇలా ఆ గౌరీ శంకర్లా పుట్టుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.